21వ వచన భాగమును జ్ఞాపకం చేసింది. ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ నెంబర్ 19 వర్స్ 21. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ నాతో మాట ఈ మాట పలుకుదాం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు వందనాలు. మీరు ఇచ్చినటువంటి మంచి రోజును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీ సన్నిధానం ఈ రీతిగా చేరి కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. చేరవచ్చిన వీళ్ళందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. రానున్న వారందరినీ సకాలంలో తోడుకరండి. ఈ ఆరాధన ఘనంగా జరిగించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ మాట, సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రభు అతనికి ఇచ్చినటువంటి ఒక మాట ఏమిటని అడిగితే, ఇదిగో నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. దేవునికి స్తోత్రం. అనగా మనుషుడు ఆలోచించేటువంటి ఆలోచనలు అనేకమైనవి. అందుకే అంటాడు, నరుని యొక్క ఆలోచనలు, ఆ ఆలోచనలకి అంతం అనేది లేదు. ఎందుకంటే నరుడు ఒక రీతిగా ఈరోజు ఆలోచిస్తే తర్వాత సమయంలో మరో రీతిగా ఆలోచించగలడు. ఏది కూడా ఒక ఆలోచన మీదుగా వెళ్ళడానికి ఆసక్తి చూపించాడు. ఒక ఆలోచన మీద ముందుకెళ్ళడానికి వాడికి అంతగా ఆశ ఉండదు. ఆలోచన మీద స్థిరపడడానికి అటువంటి ఆలోచన లేకపోయినప్పటికైనా ఒక ఆలోచన కాకపోయినా మరొక ఆలోచనతో ఈ రీతిగా చేద్దాం, ఆ రీతిగా చేద్దాం. మరొక బైబిల్ రాయబడిన మాట, యెహోవా ఉద్దేశము, ఇంకా రాయబడిన మాట కింద మాటలో, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవునికి స్తోత్రం. అనగా ఈ లోకపరమైనటువంటి మనుషులు ఆలోచించేటువంటి ఆలోచనల కంటే, ఈ లోకపరమైనటువంటి మనుషులు ఆలోచించేటువంటి ఆలోచనల కంటే, ఈ లోకపరంగా మనుషులు ఏదైతే ఆలోచిస్తున్నారో వాటి ఆలోచనల కంటే నా దేవుని యొక్క ఉద్దేశము, తీర్మానము స్థిరమైనది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తాం మన జీవితంలో, నేను ఇలా అయితే బాగుండు, ఇలాగ ఇంటే బాగుండు, నా జీవితం ఇలా బాగుపడితే బాగుండు, నా కుటుంబం ఈ రీతిగా ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచనలతో మనిషి ఎంతో సతమతం అవుతూ ఉంటాడు. కానీ మన జీవితం పట్ల, మన కుటుంబం పట్ల దేవుని యొక్క ఆలోచన స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక ముగ్గురు గురించి, లేదంటే ముగ్గురు వ్యక్తుల గురించి ఈరోజు మనం ధ్యానం చేసి నేను త్వరగా ముగిస్తాను. చదవండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక మాట, ఆదికాండ గ్రంథములో రాయబడిన ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సందేశాన్ని ప్రకారంగా, ప్రభు మనకిచ్చినటువంటి ఈ సమయంలో ప్రభు కొరకు ముందుకు సాగిపోయి వెళ్ళిపోతూ ఉందాం. ఇదిగో ఆదికాండ గ్రంథంలో భక్తుడైనటువంటి యోసేపు మనకు కనబడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ భక్తుడి గురించి మనం ఆలోచన చేసినప్పుడు చిన్నతనములోనే తండ్రికి ఇష్టడిగా, చిన్నతనములోనే తండ్రికి ప్రేమికుడిగా, చిన్నతనములోనే తండ్రి ఆజ్ఞాపించినటువంటి ప్రతి పనిలో నిమగ్నత కలిగి, శ్రద్ధ కలిగి, ప్రతిది కూడా చేసేటువంటి వాడిగా యోసేపు భక్తుడు మనకు కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ యోసేపు అన్నాదమ్ముల కంటే చిన్నవాడైనా, కుటుంబంలో చిన్నవాడైనా తండ్రి ప్రేమకు బద్ధుడిగా ఉండిపోయాడు. తండ్రి ప్రేమకు లోనటువంటి వాడిగా కనబడుతున్నాడు. తండ్రి ప్రేమను పొందుకున్నవాడిగా కనబడుతున్నాడు. కానీ ఇతని మీద వాళ్ళ అన్నగారులు ఆలోచించిన ఆలోచన కంటే ఈ యోసేపు మీద దేవుడికున్న ఆలోచన బహు గొప్పది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ మాట జ్ఞాపం చేసి మనం ముందుకు వెళ్దాం. ఆదికాండ గ్రంథంలో 39వ అధ్యాయము, ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయంలో, లేదంటే 37వ అధ్యాయము మొదటిగా మాట చదువుదాం. 37వ అధ్యాయము 19-20 వచ్చిన భాగములో, ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయము 19-20 వచ్చిన భాగములు. అమ్మా, ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి పారవేసి తినివేసినని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమగును చూద్దాం. దేవునికి స్తోత్రం.
చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇదిగో అన్నగారుల దగ్గరికి తండ్రి గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈ యోసేపు వెళుతూ ఉన్నటువంటి మార్గ మధ్యలో ఆయన అన్నలు దూరముగా ఉండగానే ఇతడు ఇంకా దగ్గరికి రాకముందే వారి అన్నగారులు తమ్ముడైనటువంటి యోసేపు గురించి ఆలోచించినటువంటి ఆలోచన. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం దేవుని మందిరానికి రాకముందే, మనం ఇంటిలో ఉండగానే మన దేవుని మందిరానికి వెళ్ళడం అనేటువంటి ఆలోచన రాకముందే మన దేవుని ఆలోచన మనకంటే చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. అందుకే అంటాడు కదా 119 కీర్తన 26వ వచనంలో, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదముందును గాక. దేవునికి స్తోత్రం. యెహోవా మందిరములో నుండి నేను మిమ్మల్ని దీవించుచున్నాము అనేటువంటి మాట ప్రకారంగా ఆలోచన చేస్తే మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన స్థిరమవుతుంది. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటాం వెళదాంలే, చేద్దాంలే, చూద్దాంలే, ఇవన్నీ ఎప్పుడు జరిగాయే కదా, ఇవన్నీ చూస్తున్నటువంటివే కదా, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతున్నటువంటివే కదా, ఈ సంఘటనలు బట్టి, ఈ ఆధారాలను బట్టి, ఈ పరిస్థితులను బట్టి మనం ఎందుకు ఇలా కృంగిపోవాలి, రేపొద్దున అనేటువంటి విషయంలో మారుతుంది కదా, రేపొద్దున అనేటువంటి రోజున మారుతుంది కదా అనేటువంటి ఆలోచన ప్రకారంగా మనం అడుగులేస్తున్నప్పటికైనా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆలోచన కాదు, నా ఆలోచన నీ జీవితంలో స్థిరమవుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేని బిడ్డలారా గమనించండి, నేను ఇంటర్మీడియట్ ఇంచుమించు 2010 సంవత్సరంలో ఇంటర్మీడియట్ కాలేజ్ ముగించుకున్న తర్వాత డిగ్రీకి వెళ్ళిపోదాంలే, మంచిగా చదువుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 4 సబ్జెక్టులు తప్పిపోయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 సబ్జెక్టులు తప్పిపోయిన తర్వాత మా నాన్నగారు అన్నారు, ఒరే నువ్వు డిగ్రీకి వెళ్ళిపోతున్నా కదా, మీరు 4 సబ్జెక్టులు ఎలాగా దాన్ని క్లియర్ చేస్తాను అడిగితే, చదివేస్తాను నాన్నగారు, మంచిగా రాసేస్తాను, అంతా అయిపోద్ది. ఇంటర్మీడియట్లో అప్పటి వరకు 10th క్లాస్లో తెలుగు మీడియం చదివిన నేను ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి ఇంగ్లీష్ మీడియం ఇప్పించారు. ఇంటర్మీడియట్లో కొంచెం 4 సబ్జెక్టులు తప్పేసరికి నాన్నగారు నా 2 కాళ్ళు ఎరగొట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా ఇంటర్మీడియట్ సెకండరీకి వెళ్ళిన తర్వాత అయినా పర్లేదులే చదివేద్దాం అనుకున్నాం, అందులోనూ 4 తప్పాం. ఇంచుమించు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండరీ కలిపి 8 సబ్జెక్టులు అయిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, నేను డిగ్రీకి వెళ్ళగలనా, చదవగలనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ గమనించదగిన విషయం ఏంటో తెలుసా, అక్కడ తప్పిపోయిన నన్ను నా జీవితంలో నేను తీసుకున్నటువంటి ఆలోచన కంటే, నా తీర్మానం కంటే దేవుని యొక్క తీర్మానము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశము స్థిరమైనది కనుక ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్తే, అసలు నేను దేవుని సేవకుని అవుదామనేటువంటి ఆలోచన కూడా నాకు లేదు. పాస్టర్ గారు అవుదామని ఉద్యోగం చేయాలి, జాబ్ చేయాలి, డబ్బు సంపాదించి, ఇది ఆలోచన. నాన్నగారు ఎప్పుడైతే బీటీహెచ్ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పాను. ఈ వాక్యం చెప్పిన తర్వాత లోపలికి పిలిచి నాన్నగారు అడిగిన మాట, ఒరే ఏంటి ఇలా చెప్పే వాక్యం అని అడిగితే, నాన్నగారు మరి ఫస్ట్ ఇయర్ కదండి, అప్పుడు ఏం నేర్పించలేదండి, ఏం రాలేదండి అని అన్నాం. అసలు నువ్వేం చేయాలనుకో, నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచన ఏంటి అని అడిగితే, లేదు నాన్నగారు నేను జాబ్ చేస్తానండి అన్నాను. ఒకటే మాట అడిగారు, జాబ్ చేసి ఎవరిని పోషించాలనుకుంటున్నావు, ఎవరికి పెట్టాలనుకుంటున్నావు, నీ డబ్బు ద్వారా ఎవరిని క్షేమకరంగా చూడాలనుకుంటున్నావు, దేవుడిచ్చినటువంటి వాక్కు కంటే నీ డబ్బు శ్రేష్టమైనదా అని ఇంటిలో గద్దించి మరలా వాక్య సందేశానికి లేదంటే నేర్చుకోవడానికి పంపించినప్పుడు, అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సంతోష్ అబ్రహాం గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా సార్ గారు కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. బాబు నిజంగా వెళతారా, చదువుకుంటారా, దాని మీద ఆధారపడతారా, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చారా, దర్శన భాగ్యం ఉందా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందారా, ఇవన్నీ విషయాలు ఆయన అడుగుతూ ఉన్నారు. నేను మనసులో ఆలోచన, ఇంటికి వెళ్తే బాగుండిపోను కదా, ఎందుకని ఆశ్రంగా ఇక్కడ. దేవునికి స్తోత్రం. అమ్మ 2 చేతులు ఎత్తండి అమ్మా, అంత 2 చేతులు పైకి ఎత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నా ఆలోచన కాదు, దేవుని ఆలోచన స్థిరమైనది. ఆ ఆలోచన మీద ఆధారపడినటువంటి ఈ యోసేపు మాట్లాడుతున్న మాట, ఇదిగో యోసేపు వస్తూ ఉండగానే యోసేపు తన అన్నగారి యొక్క ఆ క్షేమమును తెలుసుకోవడానికి తండ్రి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ప్రకారంగా, తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారంగా ఎప్పుడైతే వెళుతూ ఉన్నాడో, దూరమున ఉండగానే అన్నాదమ్ములు చూస్తూ ఒక మావురే కలల కనేవాడు వస్తున్నాడు రా. ఎంత హేళన చేసి ఉంటారండి, ఎంతగా తక్కువ చేసి మాట్లాడుంటారు, ఎంతగా గేలి చేసి ఉంటారు. ఇంకో మాట చెప్తాను, ఆ రోజు ఆ ఇంటిలో ఆ కుటుంబంలో అన్నగారులు చేసినటువంటి హేళన ఈరోజు ఈ యొక్క సందర్భాల్లో లేదంటే ఈ యొక్క సంవత్సరాలలో మనం బ్రతుకుతున్నటువంటి దినాలలో మన ఇళ్లలో మన కుటుంబాల్లో కూడా ఎన్నో అవమానాలు మనం ఎదుర్కొంటున్నాం. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. కానీ మనం ఎదుర్కొన్నటువంటి అవమానాన్ని నువ్వు గమనించుకున్నావో లేదో తెలియదు, కానీ దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నీ జీవితం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక సంసిద్ధం చేశాడు. నీ జీవితం పట్ల ఆయనకు ఒక ఆలోచన ఉంది. నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, నీ సమాజం పట్ల నా దేవుడికి ఒక ఉద్దేశం ఉంది.
అది స్థిరమవుతుంది. నువ్వు అనుకోవడం కాదు, నువ్వు అనుకున్న దానికంటే గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. రోమపత్రులు రాబడిన మాట, నువ్వు ఊహించిన దానికంటేను, అడుగు వాటన్నిటికంటేను గొప్ప కార్యాలు మన దేవుడు మన జీవితంలో చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే, నరుల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆలోచనలు కాదు, దేవుని తీర్మానము ఎంత స్థిరమైనదంటే గమనించండి. ఎప్పుడైతే అన్నగారులు దూరం నుండి చూడగానే దగ్గరికి రాగానే అతని వస్త్రాన్ని తీసేసి ఆ వస్త్రమును ఆ రక్తములో ఉంచి ఇతను ఎక్కడ పడేశారంటే నీళ్లు లేని బావిలో ఆ గుంటలో పడేశారు. ఒక మాట చెప్పమంటారా? ఈ నీళ్ళు లేని బావిలో పడేసినప్పుడు తమ్ముడు ఎంత ఏడ్చుంటాడో, ఎంత విలపించుంటాడో, ఎంత కన్నీరు కార్చున్నా. ఒరే అన్నలారా, నేనేం తప్పు చేశానురా, నేను మీకు ఏ అపకారం చేశానురా, నన్ను ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నారు, నేనే మీకు ద్రోహం చేశాను, దయచేసి నన్ను వదిలేండిరా బాబు. నాన్నగారు మీ యోగక్షేమాలు, మీ యొక్క ఆహార భద్రత విషయాలు, వీటన్నిటి గురించి నన్ను పంపించాడు, తెలుసుకోమన్నాడు, నేను వెళ్ళిపోతాను, నన్ను వదిలేండి అని ఎంత కాళ్ళు వేళ పట్టుకుని బ్రతిమలాడుంటాడో. ఆయనను అన్నగారుల యొక్క మనసు కరగలేదేమో కానీ అతను గుంటలో పడివేస్తున్నటువంటి ఆ సందర్భంలో నా దేవుడు చూచాడు, నువ్వు గుంటలో ఉండడం కాదు, నువ్వు సింహాసనం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు కింద పడివేయబడినటువంటి వాడిగా ఉండడం కాదు. ఐ షుడ్, నేను మిమ్మల్ని ఎత్తుతాను, మిమ్మల్ని లేవనెత్తుతాను, నేను మిమ్మల్ని గొప్పగా నిలబెడతాను. ఎంతగా తెలిసా? మన ఆలోచన కాదు, దేవుని. ఇంకో మాట అంటాను, ఒకవేళ యోసేపు గుంటలో పడిపోయినప్పుడు అనుకుంటుండొచ్చు, నా జీవితం ఇక్కడితో ముగిసిపోయింది, నా జీవితం ఇక్కడితో అంతమైపోయింది, నా జీవితం ఇక్కడితో, ఇక నేను చచ్చిపోయానేమో అనుకుంటూ ఉన్నాడేమో. అలా అనుకునేటువంటి సందర్భాలలో మొదట అన్నగారు రూబేన్ గారు వచ్చారు, అతను లేవదీశారు. పైకి లేవనెత్తుతున్నప్పుడు అనుకుంటూ ఉన్నాడు, అమ్మయ్య మా పెద్దన్ని వచ్చాడు, నన్ను కాపాడాడు, బాగానే ఉంది, నా జీవితం బాగానే ఉంది, ఇంటికి వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా నాన్నతో చెప్పొచ్చు, మాట్లాడచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, ఇలా అనుకుంటూ ఉన్నాడేమో. కానీ పైకి లేవనెత్తిన క్షణం, లేదంటే అప్పటి వరకు ఉండేటువంటి ఆనందం మరలా కొద్దిసేపు అయ్యేసరికి యోధాన్నయ్య వచ్చాడు, 4 అన్నయ్య తీసుకెళ్ళి అమ్మేశాడు. దేవునికి స్తోత్రం. ఈ అమ్మేసినటువంటి సందర్భంలో కూడా అనుకుంటూ, రే నేను ఏ పాపం చేశాను, నేను ఏ ద్రోహం చేశాను, ఇంతగా నేను బాధపడుతున్నా కానీ నా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు, ఏంటి నేను మీకు చేసినటువంటి ఆ ద్రోహం. అన్ని విషయాల్లో ఆలోచిస్తూ ఉన్నాడేమో, బాధపడుతున్నాడేమో, కన్నీరు కారుస్తున్నాడేమో. కానీ అమ్మివేయబడినటువంటి యోసేపు ఒకానొక రోజున దేవుడు అంతఃపురంలో, లేదంటే ఐగుప్తు దేశంలో 2వ ప్రధానిగా నిలబెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాట చూడడం మాట చదవండి. అదే ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయము. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయంలో రాబడిన ఒక మాట, 20వ వచ్చిన భాగం, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. దేవునికి స్తోత్రం. మీరు నన్ను ఎంతో అమ్మివేశారని, మీరు నన్ను బాధ పెట్టారని, మీరు నన్ను కృంగదీశారని, మీరు నన్ను అనేకమైనటువంటి కష్టాలు పాలు చేశారని, అమ్మివేశారని భయపడద్దు, బాధ చెందద్దు. ఎందుకో తెలుసా? ఇదిగో అది మేలుకే ప్రభు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క తీర్మానము స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. అలాగైతే నా జీవితంలో కూడా ప్రభు యొక్క తీర్మానము స్థిరపరచబడింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఏదో చదువుదాం అనుకున్న ఆ రోజు ఫెయిల్ అయిన నేను మరలా నా బైబిల్ కాలేజ్ ముగించుకున్న తర్వాత 2015 సంవత్సరంలో మరలా 2014లో కట్టడం జరిగింది. 2015లో ఇంటర్ అయిపోయింది. 2015లో మరలా డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఆ డిగ్రీ తర్వాత ప్రభు ఇంచుమించు ఇప్పుడు కాకు ఆ డిగ్రీలు అన్నింటిలో కూడా ప్రభు నాకు మంచి మార్కులు ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనం అనుకునేది కాదు, దేవుడు అనుకున్న రీతిలో జరిగిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నా, అయ్యగారు నన్ను నిన్నటి కాలంలోనే రమ్మన్నారు. శనివారం నిన్న ఒక మెసేజ్ చేశారు, బాబు నేను ఏ టైం చెప్పి నువ్వు ఏ టైంకి వచ్చావని అన్నారు. కింద ఒక ఇంగ్లీష్లో మాట రాశారు, తెలుగులో, నీకు అనుకున్నది నువ్వు నెరవేర్చుకుంటావు కదా. ఇంకో మాట చెప్పమంటారా? దేవునిలో మనం అనుకున్నది కాదు నెరవేర్చుకోవడానికి, ఆయన పనిని నెరవేర్చుకోవడానికి వచ్చాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అయ్యారి దగ్గర క్షమాపణ కోరాను, అయ్యా నన్ను క్షమించాను అంటే, మరి ఒకవేళ నేను తప్పు చేసిన దానికి క్షమాపణ కోరితే దేవుడు ఆలోచన కంటే, దేవుని ఉద్దేశం కంటే మన ఆలోచన మనం నెరవేర్చుకుంటున్నప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కోరవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి, యోసేపు యొక్క అన్నగారులు ఆలోచించిన దానికంటే యోసేపు పట్ల దేవుని ఆలోచన స్థిరంగా నిలబడింది. ఆ స్థిరమైనటువంటి ఆ ఉద్దేశము ఆ యోసేపు ఆ ఐగుప్తు దేశంలో రెండవ ప్రధానమంత్రిగా కూర్చుంటే, ఆ సింహాసనాన్ని మీద అధిష్టానం చేసి ఆ ప్రజలందరినీ పరిపాలిస్తుంటే, ఆ దేశాన్ని పరిపాలిస్తుంటే, ఇంచుమించు 7 సంవత్సరాల కరువు కాలంలో కనాను దేశంలో కాపురముట్టినటువంటి ఆ కుటుంబీకులందరికీ కూడా ఆహారం పెట్టడానికి, వారి యోగక్షేమాలు చూడడానికి, వారి అవసరతలు తీర్చడానికి నా దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క ఆకలి తీర్చడానికి నేను అంటాను, సంతోష్ అబ్బర్ గారిని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని ప్రభు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. రెండవ వ్యక్తి దగ్గర మనం వెళదాం. చదవండి. రెండవ వ్యక్తి ఎస్తేరు గ్రంథంలో రాయబడిన ఒక మాట, ఎస్తేరు గ్రంథంలో రాస్తున్నటువంటి ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. చదవండి. ఎస్తేరు గ్రంథంలో స్తోత్రం 3వ అధ్యాయము 5వ వచన భాగం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమన్నంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులనందరినీ సమ్మరించుటకు ఆలోచించెను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ హామాను అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. వీడి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఎప్పుడైతే అతని యొక్క అధికారం క్రింద పనిచేస్తున్నటువంటి, లేదంటే అహష్వేరోషు యొక్క రాజ్య పరిపాలనలో పనిచేస్తున్నటువంటి ఆ మొర్దెకై ఈ హామానికి నమస్కరించలేదని, పూజించలేదని, అతనికి మర్యాద ఇవ్వలేదని, అతను సరిగ్గా చూడలేదని, అతని పట్ల మంచి హృదయం, సద్భావం లేనటువంటి వాడిగా ఉన్నాడని గమనించినటువంటి హామాను ఏం చేశారంటే, ఇతన్ని చేయడం, ఇతన్ని చంపడం చిన్న కార్యం, అంతకంటే పెద్ద కార్యం చేద్దాం. ఏంటి ఆ పెద్ద కార్యం తెలుసా? ఇతని స్వజనులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులందరినీ కూడా చంపుదాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. గమనించండి. ఇప్పుడు ఇతనికి హాని కల్పించింది, ఇతనికి మర్యాద ఇవ్వలేనిది, ఇతని మంచి చూపు చూడలేనిది క్షమించాలి మొర్దెకై అయితే, మొర్దెకై యొక్క జనులను సర్వనాశనం చేయాలనుకున్నాడు. ఇది అతని ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంక మాట చెప్పమంటారా? ఇతని ఆలోచనలు ఇట్టి రీతిగా ఉంటే దేవుని ఆలోచనలు ఎంత గొప్పవో తెలుసా? తన ప్రజలను ఆయన్ని రక్షించిన మత్తయి సువార్త 1:21 రాబడిన మాట ప్రకారంగా ఆయన ఇమ్మానుయేల్ అని పేరు పెట్టినటువంటి ఆ యేసు ప్రభువు తన ప్రజలను ఏ రీతిగా రక్షిస్తాడు, ఏ రీతిగా కాపాడుతాడు, ఏ రీతిగా వారిని లేదంటే సమరింపబడుతున్నటువంటి ఆ ద్వార బంధం నుంచి ఏ రీతిగా జీవములోనికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆలోచన కంటే, మన ఉద్దేశముల కంటే, మన యొక్క సొంత కార్యముల కంటే నా దేవుని కార్యములు ఎంతో ఘనమైనవి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు కదా, నన్ను చూచువాడా. ఆయన మనల్ని చూచే దేవుడిగా, మనల్ని కాచే దేవుడిగా ఉంటున్నప్పుడు ఈ హామాను ఆలోచించిన ఆలోచన దేవునికి తెలియదా? ఈ హామాను ఆలోచించినటువంటి ఆ దురుద్దేశము నా దేవుడికి తెలియదా అంటే అన్నీ తెలుసు. కానీ అక్కడ ఎన్నికలు లేనటువంటి ఒక స్త్రీని రాణిగా ప్రభు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రాణి చేసినటువంటి పని చొప్పున, ఈ రాణి చేసినటువంటి ఆ విధానం చొప్పున, ఈ రాణి ఆలోచించినటువంటి ఆలోచన ఎంత గొప్పదో తెలుసా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. రాజు మనసును మార్చగలిగినటువంటి మనసు. దేవునికి స్తోత్రం. రాజు యొక్క తీర్మానమును, అప్పటికే ముద్రించినటువంటి ఆ పత్రికలను, అప్పటికే అనేకమైనటువంటి దేశాల్లో, అనేకమైనటువంటి పట్టణాల్లో పంచిపెట్టినటువంటి ఆ తాకీతులను మార్చగల శక్తి నా దేవుడు ఆ స్త్రీకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ గమనించదగిన మరొక విషయం ఏంటంటే, ఈ ప్రజలందరూ చచ్చిపోవాలని ఆలోచనకి లేనటువంటి హామాను చివరికి తన ఇంటిని, తన జీవితమునే, తనకుండేటువంటి కుటుంబీకులందరినీ పోగొట్టుకున్నటువంటి వాడిగా, తన జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వాడిగా, తన జీవితం పట్ల, లేదంటే అంతవరకు రాజుగారి దగ్గర పనిచేసినటువంటి అతడు ఇప్పుడు ఎన్నికలేనటువంటి వాడిగా, తన ప్రజలను ఏ రీతికైతే నాశనం చేయడానికి ముందడుగు వేసినటువంటి ఈ హామాను జీవితాన్ని, అతని ఆలోచనను రద్దుపరచగలిగినటువంటి దేవుడు నజరేయుడైన యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా మనం చాలా మటుకు చూస్తున్నాం. అంతెందుకు మా భీమవరం పట్టణంలోనే
నూతనంగా వచ్చినటువంటి ఎలక్షన్స్లో గెలిచినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు సైతం, ఎంపీలు సైతం, రాజకీయ నాయకులు సైతం చుట్టుప్రక్కల ఉండేటువంటి 51 సంఘాలను కోల్చమని ఆర్డర్ తీసుకొచ్చారు. ఇంచుమించు 51 సంఘాలని అవి ఏమి కూడా తుదమట్టం చేయబడాలని, ఏమాత్రం నిలబడకూడదని, అక్కడ ఆరాధన జరగకూడదని చాలా వరకు ఎన్నో రీతిగా వాళ్ళు ఎంతగానో ఆలోచన కలిగినటువంటి వారిగా ఉన్నారు. ప్రార్థన చేశాం, ప్రభువా నీ చిత్తం ఏమైతుందో మా భీవరంపట్నంలో మీరు జరిగించండి నాయన. నీ ఉద్దేశం ఏదైతుందో, నీ తీర్మానం ఏదైతుందో, నీ ఆలోచన ఏదైతుందో దాని ప్రకారంగా జరిగించండి ప్రార్థన చేయగా ఇంచుమించు ఒక 2 సంఘాలు 3 సంఘాలు కూల్చారేమో కానీ ఇంకా 48 సంఘాల వరకు అలాగే నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆ అధికారం కాస్త ఇప్పుడు కొట్టివేయబడింది. అధికారం కాస్త అలా నిలిపివేయబడింది. అధికారం కాస్త అట్లానే ఉండిపోయింది. ఎందుకో తెలుసా? ఈ రాజకీయ నాయకులు ఆలోచించేటువంటి ఆలోచన కంటే నా దేవుడు ఆలోచన అంత స్థిరమైనది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, హామాను చేసినటువంటి పనికి, హామాను ఆలోచించిన ఈ ఆలోచనకి నా దేవుడు తన ప్రజలను, ఆ యూదులందరినీ, అనేక సంస్థానములో నివాసం ఏర్పరచుకున్నటువంటి ఆ యూదులందరినీ సైతం నా ప్రభువు కాపాడాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఈరోజు మనకు రూపింపబడుతున్నటువంటి ఏ ఆయుధమైనను నా దేవుడు వర్ధిల్లింపజేయుడు. దేవునికి స్తోత్రం. ఏ అడ్డంకులు కూడా మనకి ఏది కూడా ఉండనివ్వడు ఆయన. అన్నీ కూడా నెరవేర్చగలడు. దేవునికి స్తోత్రం. నూతనంగా మేము మా సతీమణి గారు వారి యొక్క ఇంటి దగ్గర కొంపంగి అనేటువంటి ఊరిలో కొత్తగా మేము అక్కడికి వెళ్ళాం. మా మిస్సెస్ గారి యొక్క స్నేహితురాలు ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక మంది చూసి, అయ్యారు మా పాస్టర్ గారు సరిగ్గా చెప్పట్లేదు పాస్టర్ గారు, మీరు వస్తారా ప్రతి నెల ఒకరోజు మాకు ప్రార్థన కూడికి ఏర్పాటు చేస్తారా? మాది ఎక్కడ భీమవరం, ఇంచుమించు కొంపంగి, పార్వతీపురం, అక్కడ మన్యం జిల్లా దగ్గర ఉండేటువంటి ఆ ప్రాంతం దగ్గరికి రమ్మని వాళ్ళు కోరగా నేను మాట నమ్మ దేవుని సేవ కొరకు ఎంత దూరమైనా రాగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పంటారా, ఎంత దూరమైన వెళ్ళాలనే ఆలోచన కూడా వచ్చింది ఎవరి ద్వారా అంటే మా అయ్యగారి ద్వారా. ఎంత దూరమైన ఆఖరికి ఇంచుమించు వారం రోజుల్లో ఒక ఆదివారం పూట ఎక్కడ ఉంటారేమో అయ్యగారు, ఇంచుమించు 6 రోజులు కూడా బయట ఉంటారు. మీ అయ్యగారు ముఖస్తుతి చేయడం కాదు, ఉన్నది నిజంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆఖరికి మా దగ్గర కూడా రమ్మంటే 2023 సంవత్సరం నాన్నగారు ప్రభుని నిద్రించినప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు ఆదివారం పాస్టర్ గారు మమ్మల్ని దర్శించి మా కుటుంబం కొరకు, లేదంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు అయ్యగారు చేసినటువంటి ప్రయత్నం. దేవునికి స్తోత్రం. అలాగైతే ఇప్పుడు నూతన ప్రాంతాలకి మనం వెళుతున్నప్పుడు నూతన అడుగులు, నూతన తలంపులు, నూతన ఆలోచనలు కలిగి, నూతన ఉద్దేశాలు కలిగి ఒక అడుగు మనం ముందుకేస్తున్నప్పుడు నా ప్రభు ఆ తీర్మానాన్ని స్థిరపరచగలడు. దేవునికి స్తోత్రం. ఆయన కొరకు ఆలోచిస్తే, ఆయన కొరకు మనం అలవాటు పడితే, ఆయన పనుల నిమగ్నత కలిగి మనం ఉండగలిగితే నా దేవుడు అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు నడిపించగలడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నూతనంగా కొంపంగి ప్రాంతంలో జనవరి నెలలో ఒక ఆరాధన జరిగింది. మన ఫిబ్రవరి 10వ తారీఖున ఒక ఆరాధన జరిగింది. దేవుని చిత్తం అయితే మార్చి నెల 15వ తారీఖున మరలా అక్కడ ఆరాధన జరగబోతా ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ప్రార్థన చేయండి. అక్కడ ఉండేటువంటి చాలామంది విశ్వాసులు బాప్తిసం తీసుకోవడానికి ముందుకు వచ్చారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దేవుని యొక్క తీర్మానము స్థిరపరచబడినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆటంకపరచలేరు. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరు కూడా అడ్డు చెప్పలేరు. దేవునికి స్తోత్రం. ఏ ఒక్కరు కూడా ఎదుట నిలవలేరు. నా దేవుడు అంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసంటే నరుని యొక్క ఆలోచనలు తమ హృదయంలో ఎక్కువగా పుట్టినప్పటికైనా, ఎక్కువగా వస్తున్నప్పటికైనా దేవుని యొక్క తీర్మానం స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటా, అయ్యో నేను ఈ రీతిగా ఆలోచిస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు ఇది జరగట్లేదు, నేను ఇలాగ అవుదాం అనుకున్నాను కదా, నేను ఇలాగ సంపాదించాలనుకున్నాను కదా, నేను ఇట్టి రీతిలో ఉండాలనుకున్నాను కదా, ఎందుకు నా జీవితంలో నా ప్రభు ఇవన్నీ జరిగించట్లేదు, నేను ప్రతి నెల మానకుండా ప్రభు సన్నిధిలో అడుగు పెడుతున్నాను, ఆయా టైట్స్ ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మొరపెడుతున్నాను, కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకుంటున్నాను, అన్ని విషయాలు ముందుంటున్నాను, అయినా నా దేవుడు నా జీవితంలో ఎందుకు ఇన్ని రీతిగా జరిగించట్లేదు, ఎందుకు ఆయన ఆలోచన స్థిరపరచబడట్లేదు, ఏంటి నా జీవితం అనేటువంటి ఆలోచనతో మనం సతమతవుతున్నప్పుడు నా దేవుడు మనతో పలికిన మాట ఏంటంటే నా ఆలోచన నీ జీవితంలో స్థిరపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. సో హామాను యొక్క జీవితంలో ఆయన ఆలోచించిన ఆలోచన కంటే నా దేవుడు తన ప్రజల పట్ల ఆలోచించిన ఉద్దేశాలు బహు గొప్పవి. దేవునికి స్తోత్రం. చూడడం మాట అదే ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయము 16 వచ్చిన భాగం చదవన మాట. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 16 వచ్చిన భాగం. మరియు యూదులకు
క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగేను. దేవునికి స్తోత్రం. అప్పటికే ఆయన ఆలోచనలు, ఆ హామాను యొక్క ఆలోచనలు, వాడిని సంహరించడానికి, వాడిని చంపడానికి, అక్కడ ఏ ప్రజలు ఉండకుండా నాశనం చేయడానికి, యూదుల యొక్క జాతిని ఎక్కడ కూడా ఉండకుండా అంత కూడా హతం చేయడానికి ఆలోచన కలిగినటువంటి ఆ హామాను ఆలోచన ప్రభు కొట్టేసి ఇప్పుడు యూదులకు క్షేమమును, యూదులకు ఆనందమును, యూదులకు సంతుష్టియు, యూదులకు ఘనతయు కలిగే రీతిలో ప్రభు యొక్క ఆలోచన స్థిరమైంది. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి అలాగైతే మనం ఆయన ప్రజలము. ఆమేన్. 100వ కీర్తనలో మాట్లాడుతున్నాడు, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం. మనం ఆయన ప్రజలుగా ఉంటున్నప్పుడు నా ప్రభు కూడా మన జీవితాల్లో తన ఆలోచన స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి యోసేపు అన్నగారు ఆలోచించిన దానికంటే యోసేపు గురించి నా దేవుడు ఆలోచన బహు గొప్పది. ఆమేన్. అలాగైతే హామాను ఆలోచించినటువంటి యూదుల ప్రజలందరినీ కూడా చంపాలనే ఆలోచన కంటే, హామాను కంటే గొప్పగా ఆలోచించిన ఆ దేవుడు యూదుల ప్రజలందరినీ కూడా రక్షించగలిగాడు. దేవునికి స్తోత్రం. మూడవ వ్యక్తి గురించి నేను ముగిస్తాను, సమయం అవుతుంది. చదవను ఒక మాట. యోనా గ్రంథము మొదటి అధ్యాయంలో రాయబడినట్టు ఒక మాట. యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచ్చిన భాగం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయన గనుక నీవు లేచి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోన యొప్పేకు పోయి తర్షీషునకు పో ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, తర్షీషునకు పారిపోవడానికి యోన ఎప్పుడైతే పరుగున వచ్చి ఆ వాడకి కేవిచ్చి దానికి ద్రవ్యం ఇచ్చి ఎప్పుడైతే లోపలికి ఎక్కి కూర్చున్నాడో, ఇతని ఆలోచన ఏంటంటే, నేనెందుకు వెళ్ళాలి ఆ ప్రజల దగ్గరికి, నేనెందుకు వెళ్ళి సువార్త చెప్పాలి, నేనెందుకు వెళ్ళి ప్రకటించాలి, నాకేంటి లాభం అనుకున్నట్టుగా ఆలోచించాడేమో కానీ దేవుని ఆలోచన ప్రకారంగా నడవలేకపోయాడు ఈ యోన. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించదగిన ఒక విషయం ఏంటి తెలుసా, ఒక గొప్ప కార్యం ఏంటి తెలుసా, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను మీరి, దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా, దేవుడు అనుకున్నట్టుగా నడవలేనటువంటి యోన పట్ల దేవుడు ఆలోచన ఈ రీతిగా ఉంటే, ఏ ప్రాంతానికైతే వెళ్ళమన్నాడో, ఏ ప్రదేశానికైతే వెళ్ళమన్నాడో, ఏ ప్రజల గురించి అయితే ఆలోచించాడో ఆ ప్రజలను మాత్రం కరుణించకుండా నా దేవుడు ఆగలేడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. సేవకుడు ఆగిపోయాడేమో, సేవకుడు వెళ్ళలేకపోయాడేమో, సేవకుడు బలహీనపడ్డాడేమో, సేవకుడు కృంగిపోయాడేమో, సేవకుడు భయపడ్డాడేమో, కానీ దేవుడి ఆలోచన ఆ ప్రజల జీవితంలో ఆ నినివే పట్టణస్థుల యొక్క దోషమును పరిహరించి వారందరిని కూడా సంరక్షించగలిగిన దేవుడు నజరేయుడైన యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇంకో మాట చెప్పన, ఈ యొక్క యోన అనుకుంటూ ఉంటాడు, ఒకవేళ ఆ పట్టణస్థుల యొక్క దోషమును చూచి, లేదంటే ఆ పట్టణస్థుల యొక్క బలము చూచి, ఆ పట్టణస్థుల యొక్క లేదంటే వారు చేసేటువంటి గొప్ప గొప్ప పనులు చూచి, వారు ఏ రీతిగా దేవుని ఆరాధిస్తారు, ఏ రీతిగా దేవుని దగ్గరకు వస్తారు, వారు ఏ రీతిగా దేవునికి నమస్కరించగలరు, వారు దేవుని ఏ రీతిగా ఆరాధించగలరు, వారి దగ్గరికి వెళ్ళడం కంటే వేరే ఊరు వెళ్ళడం మంచిది కదా, వేరే ప్రాంతానికి వెళ్ళడం మంచిది కదా అనేటువంటి ఆలోచన దూరంలో సాగిపోతా ఉన్నాడు ఈ యోన. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పుడప్పుడు మనమే అంటాం, ఆయన మారడండి, మా ఇంటి మనిషి మా పెద్ద ఆయన మారడండి, మా లేదంటే ఆడావిడి మారరండి, వాళ్ళ పిల్లలు మారరండి. ఎప్పుడు చూసినా మన నోటి నుంచి ఇటువంటి మాటలు వస్తాయి. మీరే కదా, నేను కూడా పలికిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుడు, లేదంటే మనం ఆలోచించిన దానికంటే దేవుడు కొంచెం కొద్దిగా ఆయన ఆలోచించగలడు. ఆయన గొప్పగా ఆలోచించగలిగిన దేవుడు. ఆయన మనం ఉన్నదానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యం జరిగించిన దేవుడు ఆ ప్రజల గురించి ఎంత ఆలోచించుంటాడు. నినివే పట్టణస్థుల దోషం గురించి మాట చెప్పమంటారా, ఆయన ఒక్కరోజు దూర ప్రయాణం చేసి ఇంచుమించు ఎవరు కనబడ్డారు వాళ్ళందరూ కూడా, అమ్మ ఇదిగో మీ పట్టణస్థుల దోషం దేవునికి వినబడిందంట, ఆయన మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు, దయచేసి మీరు మార్పు చెందండి, రక్షణ పొందండి, దేవుని దగ్గరికి రండి, బ్రతిమలాడండి అని ఎన్ని చెప్పారు. ఈ ఒక్క రోజులో చెప్పినటువంటి సువార్త ఇంచుమించు 1,20,000 మంది వరకు చేరుకుందంట. ఈ 1,20,000 మంది వరకు అందరూ కూడా, ఇందాక అయ్యగారు అన్నారు, మోకరించగలిగినారు, మోకరించని అన్నట్టుగా అందరూ కూడా మోకాళ్ళేసి ఉపవాసం ఉండి, ఆఖరికి పశువులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థయపడితే
దేవుడు వారి మీద కురిపించాలనుకున్నటువంటి ఆ దోషమును బట్టి వారిని ఏ రీతిగా అయితే శిక్షించాలనుకున్నాడో ఆ శిక్షకు ప్రతిగా ఆయన రక్షణ కురిపించాడు. దేవునికి స్తోత్రం. ఆ శిక్షకు ప్రతిగా వారి మీద పూదండలు ఇచ్చాడు. ఆ శిక్షకు ప్రతిగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాడు. ఆ శిక్షకు ప్రతిగా అనేకమైనటువంటి ఆ ప్రజలందరి యొక్క మనసులను మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఆ దోషము దేవునికి అంతగా చేరితే, ఆ పట్టణస్థులకు దోషము దేవుడికి అంతగా ఇంపుగా లేకపోతే, ఈరోజు మనం చేసేటువంటి దోషను బట్టి నా దేవుడికి ఇష్టంగా లేకపోయినా సరే మనం మోకరించి ప్రార్థన చేస్తే మన ఆలోచనల కంటే నా దేవుడి ఆలోచన స్థిరమైనది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నేను దేవుని మందిరానికి వెళ్ళను, దేవుని మందిరానికి రాను, ఆయన దగ్గర ఉండను, ఈ ఉపవాస ప్రార్థనలో, దేశం కోసం ప్రార్థనలో ఎక్కడ కూడుకున్నా ఆ కూడుకులో నేను ఉండను, ఎందుకంటే నేను దోషం చేశాను, పాపం చేశాను, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు నేను జీవించను అనుకొని దేవునికి దూరంగా బ్రతుకుతుంటే మరలా నా దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే, అందుకంటాడు ఎఫెసీ పత్రిక 5:15లో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మా ఇంటి దగ్గర మా చర్చిలో శుక్రవారం ఉపవాస ప్రార్థన పౌలు తిమోతికి రాస్తున్నాడు, ఇదిగో మీరు క్షేమంగా ఉండాలంటే, మీరు మంచిగా ఉండాలంటే, మీ జీవితం బాగుండాలంటే కనుక దేశంలో ఉండేటువంటి అధిపతుల కొరకు, అధికారులు అందరి కొరకు ప్రార్థన చేయండి. అధికారులు ఒక రీతిగా ఆలోచిస్తే మన దేవుడు చేసిన లేదంటే మనం చేసిన ప్రార్థనకి ఆయన వారి మీద కృపను కుమ్మరించగల దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకవేళ ఎదుటి వాళ్ళు మనకి హాని చేస్తారని తెలిసేమో, ఎదుటి వాళ్ళు మన మీద కుయుక్తిగా ఉన్నారేమో, ఎదుటివారు మన మీద అపకారం తలపెట్టేవారు ఉన్నారేమో, అయినను ప్రార్థన చేసేటువంటి కృప ప్రభు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన వలన అపకారం చేసేటువంటి వారైనా సరే ఉపకారం చేయుటకు ప్రభు వారి ఆలోచన మార్చునుగాక, వారి ఆలోచన స్థిరమగునుగాక, వారి ఆలోచన ప్రభు మీద ఇంకను ఆధారపడునుగాక. దేవునికి స్తోత్రం. ఎందుకని అడిగితే, ఇదిగో నరుని యొక్క హృదయంలోని ఆలోచనలు ఎక్కువగా పుడుతున్నప్పటికైనా ఆ ఆలోచనల కంటే గొప్పదైనటువంటి తీర్మానము కలిగిన నా దేవుని ఆలోచన స్థిరమైనది, అది గొప్పది. ఆయన ఉద్దేశము, ఆలోచన, ఆయన యొక్క ఆ తలంపులు, ఆయన యొక్క ఊహలు. అందుకే యెషయా గ్రంథం 53 మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నా తలంపులు మీకంటే, నా ఊహలు మీకంటే. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఆలోచిస్తున్నటువంటి దాన్ని బట్టి ఆలోచిస్తే మన దేవుడు మనకంటే గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యాలు మనందరి జీవితంలో చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ఒక్కొక్కసారి ఏడ్చినటువంటి సందర్భాలు, ఒక్కొక్కసారి కన్నీరు కారుస్తూ ఎవరికి చెప్పుకోలు తెలియనటువంటి సందర్భాలు, ఏడుస్తూ గొక్కు పెడుతూ ఒకరినైనా లేదంటే కౌగులించుకొని ఒకవేళ మనలో ఉండే బాధను చెప్పుకోవాలనిపిస్తాం. కానీ లోపల దాగున్నటువంటి విషయాలు బయటికి చెప్పుకోవడం కంటే దేవుని దగ్గర ఇక్కడ మాట్లాడుకుంటే, ఇక్కడ ప్రార్థన చేయగలిగితే, ఇక్కడ ఇందాక కొంతమంది సాక్ష్యాలు నేను విన్నాను, ఈ సాక్ష్యాలను బట్టి దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన అంతరంగములో దాగినటువంటి విషయాలను బట్టి నా ప్రభు సమస్తమును తెలుసుకోగల దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వెంత దుఃఖిస్తున్నావో, నువ్వెంత ఏడుస్తున్నావో, నువ్వెంత బాధపడుతున్నావో అన్నీ ఎరిగిన దేవుడు ఒకరోజు నీ దుఃఖమును నాట్యంగా మార్చగలడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. యోసేపు ఏడ్చాడు, నాట్యంగా మార్చాడు. హామాని ఏడ్చాడేమో, లేదంటే మొద్దుగా ఏడుస్తున్నాడేమో, ఈ మొద్దుగా ఏడుస్తున్నటువంటి ఏడుపుని ఇదిగో ఈ ప్రజలందరికీ యోగక్షేమాలు ఇచ్చాడు, వారి యొక్క ఘనతను కలిగించాడు. అలాగైతే ఈ నినివే పట్టణస్థులు కొందరు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, దేవుడు వారిని క్షమించగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆ చివరి వచనంలో చూడండి ఒక మాట, యోనా గ్రంథము స్తోత్రం 3:10 భాగం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళు మొరపెడితేనే వారి మీదకి రానుద్దేశించినటువంటి కీడు ఆయన చేయక మానేస్తే, ఈరోజు మనం మొరపెడితే, ఈరోజు మన దేవుని దగ్గర ఆలోచిస్తే, ఈరోజు దేవుని దగ్గర మనం అనుకున్న ఉద్దేశాలు ఆయన దగ్గర పెడితే ఆయన చేయడా? ఆయన ఖచ్చితంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. 3 వ్యక్తులు మేము ముందుంచిన, ఒకటి యోసేపు యొక్క జీవితంలో అన్నాదమ్ములు ఆలోచించిన ఆలోచన కంటే
నా దేవుడు యోసేపు గురించి ఆలోచించిన ఆలోచన స్థిరంగా నిలబడింది. దేవునికి స్తోత్రం. హామాను ఆలోచించినటువంటి యూదుల పట్ల సంహరించాలనే ఆలోచన కలిగినటువంటి హామాను కంటే యూదులందరిని కాపాడాలనేటువంటి ఆ స్త్రీ ఆలోచన, లేదంటే ఎస్తేరు ఆలోచన, మొర్దెకై ఆలోచన, వారిరువురు ఆలోచన కంటే మిన్నైనటువంటి దేవుడు వారి ఆలోచన కంటే గొప్పగా తన ఆలోచన స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ యోనా ఆలోచించిన ఆలోచన కంటే నా దేవుని ఆలోచన బహుస్థిరమైనది, బహు గొప్పది, ఆయన ఉద్దేశం మంచిది కనుక తన ప్రజలకు చేయనుద్దేశించినటువంటి కీడును చేయక ఆయన మానేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రజలను రక్షించిన దేవుడు, వారికి సహాయం చేసిన దేవుడు, వారి పట్ల జరిగించిన లేదంటే అద్భుతాలు జరిగించిన దేవుడు, ఈరోజు మనం కూడా ఆయన గురించి ఆలోచించగలిగితే, ఆయన పట్ల మనం ఏ ఉద్దేశం కలిగి ఉన్నామో ఆయనకి తెలుసు గనక ఆ ఉద్దేశాలన్నీ నెరవేర్చగల సమర్థుడు నజరేయుడని యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడైనా మనం మార్పు చెంది ప్రభు కొరకు ఏ రీతిగా బ్రతకాలని నేర్చుకోగలిగితే, ప్రభు పట్ల ఏ రీతిగా ఉండగలగాలి నేర్చుకోగలిగితే, ప్రభు దగ్గర ఏ రీతిగా అడగడం నేర్చుకుంటే ఆయన ప్రతి విషయాల్లో మనకు గొప్ప కార్యాలు చేయగలరు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరిందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించు. అయ్యో, నేను మా నాన్నగారిని ప్రేమను పొందుకున్నాను, కానీ మా అన్నదమ్ములు నాకు ఎందుకు ఇంత కీడు చేస్తున్నారు, నేను ఏం పొరపాటు చేశారు అని అనుకుంటూ ఉండొచ్చేమో, బాధపడుతూ ఉన్నాడేమో. కానీ యోసేపు బాధను గ్రహించిన నా దేవుడు అమ్మి వేసిన అతనను, లేదంటే దాసుని గృహంలో ఉండేటువంటి అతడు, బానిస బ్రతుకుతున్నటువంటి అతడిని, చెరసాలు పాలైనటువంటి అతని జీవితాన్ని ప్రభు లేవనెత్తాడుగా. ప్రభు గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు. ఈరోజు నీ ఆలోచన కంటే ఆయన ఆలోచన మీద నువ్వు ఆధారపడితే, ఆయన ఆలోచన స్థిరమైనది, ఆయన ఆలోచన గొప్పది. యూదుల ప్రజలందరినీ సంహరించిన గొప్ప పని అనుకున్నాడు హామాను. అదే యూదుల ప్రజలందరినీ కాపాడడానికి ప్రయత్నించినటువంటి ఎస్తేరు, మొర్దెకై ఆ ఆలోచనలు దేవుని పట్ల పెట్టినప్పుడు యూదులందరికీ యోగక్షేమములు ఇచ్చాడు కదా, ఘనతనిచ్చాడే, వారిని హెచ్చించాడు కదా. ఈరోజు నిన్ను నన్ను హెచ్చించడా? యోనా జీవితంలో దేవుని మాట పక్కన పెట్టి తన ఇష్టాన్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి అతడిని, అతని ఆలోచన కంటే తన ప్రజలైనటువంటి నినివే ప్రజలు చేసినటువంటి ప్రార్థన, ఆ మొర దేవునికి ఇష్టమైతే, ఆ ఇష్టమైనటువంటి ఆలోచన ప్రకారంగా వారికి చేయను ఉద్దేశించిన కీడు చేయక మానేశాడు కదా. అట్లయితే మన జీవితాలు ఎన్ని కార్యాలు ఆగిపోయాయి, ఎన్ని అద్భుతాలు జరగకుండా ఆగిపోయాయి, ఎందుకు ఇవన్నీ ఇట్టి రీతిగా జరుగుతున్నాయి ఎప్పుడైనా మనం గ్రహించుకున్నావా? ఒకవేళ గ్రహించుకోగలిగితే అప్పుడు మన ఆలోచన కాదు, దేవుని ఆలోచన మీద మనం ఆధారపడతాం. దేవుని ఆలోచన స్థిరమైనది కనుక, స్థిరమైనటువంటి ఆలోచన కలిగిన దేవుని పట్ల ఇష్టము కలిగి ప్రవర్తిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మీకు ఈ నూతన సంవత్సరంలో 2వ నెలలో ఈ 3వ ఆదివారపు రోజున మమ్మల్ని అందరినీ ఇటు రీతిలో ప్రవేశపెట్టి నీ నామమును ఘనపరచుటకు ఇచ్చిన ధన్యత నీకు వందనాలు. అల్పుడను అయోగ్యుడను ఇచ్చినటువంటి అర్హతను బట్టి నీకు వందనాలు. నీ దాసులు సంతోషబ్ర గారిని, వారి సంఘాన్ని, కుటుంబాన్ని చేతులుగా అప్పగిస్తున్న మీరు దీవించి నన్ను నిలబెట్టుకుని ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు. మా ఆలోచనలు కాదు నాయన, నీ ఆలోచన స్థిరమైనది. మా ఉద్దేశాలు కాదు ప్రభా, నీ ఉద్దేశం స్థిరమైనది. మా ఊహలు కాదు నాయన, నీ ఊహలు ఇవన్నీ స్థిరమైనవి, గొప్పవి. అందరి బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ఈ కార్యక్రమం గనక జరిగించారు. ఇక ముందు జరగను ఉద్దేశించినటువంటి ప్రతి సెషన్ మీ చేతులుగా అప్పగిస్తుంది. మీరే క్రమంగా జరిగించి నడిపించి వాడుకున్నామని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవకాశం ఇచ్చిన